నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 196 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా ఇచ్చినరో మేము కూడా వాటిని అన్నింటినీ పేద ప్రజలకు కేటాయించడం జరిగింది. ఆ 3500 ఇళ్ళని పాపులేషన్ బేసిస్ మీద అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరిగింది అధ్యక్ష. 2004 నుండి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హయాంలో మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సహకారంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే అధ్యక్ష 36,000 ఇందిరమ్మ ఇళ్ళు కట్టడం జరిగింది. 36,000 ఇండ్లు ఆ 10 ఏళ్ల కాలంలో కట్టిన మనం 2014 నుంచి 2024 వరకు ఇందాక మా సహచర ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు చెప్పినట్టు వారి నియోజకవర్గంలోనైతే ఏవో ఒక 20-30 ఇండ్లన్నా కట్టి వాటిని ఆశ చూపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసినారు. మా కాన్స్టిట్యున్సీలో మాత్రం ఆ ప్రయత్నం కూడా చేయలేదు, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అధ్యక్ష. కానీ మనం ప్రభుత్వంలోకి రాగానే అత్యధికంగా గిరిజనులు ఉండే నా నియోజకవర్గంలో 3,500 ఇవ్వడం, వాటిని అన్నింటినీ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించిన హౌసింగ్ మంత్రివర్యులుకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక చెప్పిండ్రు చాలా మంచి పని చేస్తున్నారు, అన్ని బిల్లులు కడతనే ఉన్నారు. కానీ చిన్న ఒక విన్నపం మంత్రివర్యుల గారికి, నా నియోజకవర్గానికి చెందినటువంటి 1,35,00,000 బిల్లు పెండింగ్ ఉన్నాయి మంత్రివర్యులు గారు, వాటిని కూడా ఇమీడియట్గా మీరు రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక గిరిజనులు అత్యధికంగా ఉన్న నా నియోజకవర్గంలో ఇంకొన్ని ఇల్లు ఇవ్వమని మంత్రి గారిని ఎన్నోసార్లు ఇప్పటి వరకు అభ్యర్థించడం జరిగింది. కానీ వారికి ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకొని ఇప్పటి వరకు ఓపికగా ఉన్నాం. మొన్న వెళ్ళిన సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది మమ్మల్ని కూడా అడిగినారు, వాళ్ళకు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మంత్రివర్యులు తప్పకుండా సహకరిస్తున్నారు. వారు మాకు ఇల్లు ఇస్తారన్న ఆశ ఉన్నదని వాళ్ళు ఇవ్వడం, తద్వారా నాకు 75% మేము సర్పంచ్ ఎన్నికల్లో మేము కూడా గెలవడం జరిగింది. మేము ఇచ్చిన హామీకి మీరందరూ కూడా న్యాయం చేస్తారని ఇంకొక 1,500 ఇల్లు అతి త్వరలో మాకు మంజూరు చేస్తే మా గిరిజనుల సోదరులకు కానీ మా పేద ప్రజలకు కానీ న్యాయం చేసే అవకాశం మాకు ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరోసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి మా రామగుండం నియోజకవర్గం అధ్యక్ష. రామగుండంలో సింగరేణి ప్రాంతం మీ అందరికి తెలిసిందే. గతంలో మాకు 2 మండలాలు, ఒక 60 పెద్ద కార్పొరేషన్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇంతనమ్మ ఇల్లు తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. తర్వాత సింగరేణి కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి 76 జీవో ప్రకారంగా 18,000 పట్టాలు ఇచ్చారు. ఇంకా కొన్ని పట్టాలు మిగిలి ఉన్నాయి, అవి మీరు ఇచ్చేది ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి బాగా మాకు పనికొస్తుంది అధ్యక్ష. దానిపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ 2-3 రోజుల్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగా సుమారుగా 900 డబల్ బెడ్రూమ్ ఇల్లు మా దగ్గర కట్టారు అధ్యక్ష, 2 మండలాల్లో, ఒక అర్బన్లో. దురదృష్టం ఏంటంటే సబ్మర్జ్ కింద ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది. ప్రతిసారి గోదావరి పొంగినప్పుడల్లా అవన్నీ మునుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి కాలేదు, డోర్లు లేక కిటికీలు లేక అసలు అలాట్ చేసి 4 సార్లు డాలేసి వాళ్ళు 4 సార్లు పేదలకు ఇయ్యలే. మన ప్రభుత్వం రాగానే ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా వారికే మళ్ళీ అవి కేటాయించడం మీ దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించి దాన్ని ఈరోజు రిపేర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే అక్కడ పూర్తిగా నడవడానికి కూడా రోడ్స్ లేవన్నా అదొకటి చూడాలి. ఇంకొక 150 ఇండ్లకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం పిల్లర్స్ వేసి ఆపేసి ఉన్నారు. అది కనుక ఇచ్చే ఉంటే ఒక నడి సిటీలో ఉంటుంది. నిజమైన పేదవారు దాదాపు 150 మందికి దాన్ని ఇదివరకే గుర్తించడం జరిగింది. మీరు స్వయంగా అన్ని జిల్లాలకు, అన్ని నియోజకవర్గాలకు వచ్చి మా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినా ఇప్పటివరకు రామగుండం మీరు రాలేదు. దయచేసి రామగుండానికి రావాలి. రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక లేబర్ 35,000 మంది కాంట్రాక్ట్ లేబర్స్ నివసించేటువంటి ప్రాంతం. చాలా బీదరికంతో ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల స్థలం ఉండదు అధ్యక్ష.
ఆడ సింగరేణి వ్యవస్థ భూమియో ఎన్టీపీసీదో లేకుంటే జెన్కోదో ఆర్ఎస్ఎల్దో ఉంటుంది. మీరు దయచేసి సింగరేణి డిపార్ట్మెంట్తో భట్టి గారితో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారికి కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉన్నది. ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి కనుక ఇచ్చేది ఉంటే భవిష్యత్తులో మా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు ఎవరు ఆ 10 సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా, ఇల్లు ఇచ్చినాం అధ్యక్ష. పోయినసారి కొందరికి ఇల్లు వస్తే బేస్మెంట్స్ కట్టుకున్నాక దానికి 2,000, 3,000, 6,000 తీసుకున్నారని చెప్పి వాళ్ళకి మనం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాంట్లో అడ్డుపడతా ఉన్నారు. కొన్ని తెలవకుండా కొంతమంది అలాట్ అయితే వారి దగ్గర కొంత డబ్బు ఉంటే వాళ్ళు కట్టుకున్న వారికి మన అధికారులు ఆబ్జెక్షన్ చేసి బిల్స్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది. ఇదివరకే సోదరు జయవీర్ చెప్పినట్టు మొన్న పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గట్టిగా అడగడం జరిగింది, అంటే బాధాపూరితంగా అడగడం జరిగింది. మేము కట్టుకున్నాం, మీరు ఇస్తున్నారనే ధైర్యంతో కట్టుకున్నాం, ఇప్పుడేమో బిల్స్ రావడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అవి కొన్ని సడలింపు చేసి వారికి కూడా నిజమైన పేదవారు వారికి కూడా మీరు అవకాశం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్దలను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. బీర్లా ఐలయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పేదోడి సొంతింటి కలనిచ్చినటువంటి ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మా ఆలయ ఫ్రెండ్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఆరాకోరగా ప్రభుత్వ స్థలాల్లో లోతట్టు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం వల్ల అవి ఇప్పటికి కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా యావట మండలం ఉంగపల్లిలో సుమారు 40 కట్టిరి కానీ ఇంతవరకు వాళ్ళు ఏ ఫెసిలిటీ లేకపోవడం, డ్రైనేజ్ కానీ అక్కడ నిల్ల ట్యాంక్ కానీ లేకపోవడం వల్ల ఇంకా పాత డబుల్ బెడ్రూమ్లు ఓపెన్ కాలేదు. చాలా ప్లేస్లో వాటికి ఎక్కడ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆలయ నియోజకవర్గానికి సుమారు 3,500తో పాటు పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారి సహకారంతో ఏదైతే వాసాల మరి మాజీ ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకొని నా గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి ఫామ్ హౌస్ నుంచి ఆరుటకు రోడ్ వేసే క్రమంలో ఆ గ్రామంలో సుమారు 100 మంది ఇల్లు కోల్పోతే పెద్దలు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ సహకారంతో ఆ గ్రామంలో కూడా 150 ఇండ్లు మంజూరు చేసినందుకు ఈ సభ ద్వారా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గ్రామంలో ఇప్పటికే 50 ఇండ్లు పూర్తి చేసుకున్నాం, గృహప్రవేశాలు కూడా చేస్తున్నాం. ఆలయ నియోజకవర్గానికే 3,700 ఇండ్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మొన్న మేము స్థానిక సంస్థల ఎలక్షన్ తిరిగినప్పుడు గత 10 ఏళ్లుగా సొంతింటికి నెరవేరు చాలా మంది కూడా అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇండ్లు వస్తున్నాయి కానీ ఇంకా అర్హులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇండ్లు కావాలని అడిగినప్పుడు మేము అక్కడక్కడ మాట్లాడడం జరిగింది. దయచేసి పెద్దలు ఈ సంక్రాంతి తర్వాత మార్చి వరకు మళ్ళీ అన్ని నియోజకవర్గాలకు ఇస్తారు కాబట్టి మా ఆలేరు నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గం ఎక్కువ ఎస్టీ ఎస్సీ తండాలు మైనార్టీలు ఉన్న మా ఆలేరు కాబట్టి దయచేసి ఒక 2,000 ఇండ్లు మా ఆలేరుకు మంజూరు చేయాలి. అదేవిధంగా మన ప్రభుత్వం రాకముందుకు మనం ఏదైతే మేనిఫెస్టోలో మన ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని మనం మాట ఇచ్చినాం కాబట్టి కొంతమంది అరే ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పి ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసిరు. చిన్న చిన్న ప్లేస్లలో స్టార్ట్ చేస్తే అవి బీస్పీట్ ఉండడం వల్ల మనం పెట్టినటువంటి ఈ ఫోటో క్యాప్చరు ఆ బీస్పీట్ చేయలేకపోతున్నాయి. దయచేసి ఇప్పుడన్నా 2వ విడతలో ఆ బీస్పీట్ కొద్దిగా ఇండ్లు స్టార్ట్ చేసిన వాళ్లకు పేదోళ్లకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ బేస్మెంట్ అక్క కోరుతూ ఏంటంటే పేదలు మన ప్రభుత్వమే నమ్మకంతో వాళ్ళంతా కసిగా ఆ ప్రభుత్వాన్ని పోడగొట్టాలి. పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలి కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం ద్వారా మనకు సొంతింటి కళ నెరవేరింది కాబట్టి దయచేసి 2వ విడత పేదలకు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇంకొకటి అధ్యక్ష, అప్పుడు ఏదైతే అధికారులు పోయినప్పుడు పూర్తిగా ఇండ్లు లేని వాళ్ళు కొంతమంది కిరాయికి స్లాబ్ల ఇండ్లలో ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు L3లో స్లాబ్లను వస్తున్నాయి. అధ్యక్ష నిజంగా మీరు దర్యాప్తు చేసి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు కిరాయికి స్లాబ్ ఇండ్లలో ఉంటారో వాళ్ళకి L3 వాళ్ళకు కూడా మనం ఇండ్లు మంజూరు చేయాలి. L3 వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి శాంక్షన్ అయ్యి బేస్మెంట్ కట్టినాక కూడా వాళ్ళకి బిల్లు రావట్లేదు. మన ప్రజాప్రభుత్వానికి నిజంగా అధ్యక్ష నేనైతే గర్వపడుతున్నా.
మొన్నగా స్థానిక సంస్థల్లో మా ఆలయ నియోజకంలో 70% గెలవడానికి మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీమ్ల వల్ల ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. రేపు వచ్చే స్థానిక సంస్థలు కూడా ప్రజలు పెద్ద ఎత్తున దీవిస్తారు. కాబట్టి మాకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆ L3 ఉన్న ఇండ్లను కూడా వాళ్ళకి బిల్లులు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో మనం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభ ద్వారా మా రెవెన్యూ శాఖ మార్చులు మా పొంగులేటి శ్రీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ L3 కూడా కొంచెం ఆ బిల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా బేస్మెంట్ ఉన్న వాళ్ళకు కూడా మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. మా కల్వకుర్తిలో గత ప్రభుత్వం 240 డబుల్ బెడ్రూమ్స్ స్టార్ట్ చేసింది అధ్యక్ష. అస్తవ్యస్తంగా దాదాపుగా 5 సంవత్సరాలు వాటిని కట్టి కరెంటు లేదు, దానికి రోడ్డు లేకుండే, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, పైప్ లైన్ లేకుండే, ఇవన్నీ ఏది చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంచి స్కీమ్ కూడా ఇందిరమ్మ ఇండ్లు బీదలకు ఇస్తామని చెప్పినారు. మళ్ళీ కట్టే పరిస్థితి ఉండదు. కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినటువంటి గత ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిలో మేము CDF నుంచి దాదాపుగా 1.5 కోటి ఖర్చు పెట్టి మళ్ళీ అన్ని కూడా ఫెసిలిటీస్ కల్పించి 240 మందికి అవకాశం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష. ఆ టైంలో దాదాపుగా 1400 ఇండ్లు బీద వాళ్ళ కోసానికి కట్టిస్తామని చెప్పిన ఆ ప్రభుత్వం అవి తుంగలలోకి బీదలను పట్టించుకోకుండా మరి కాలయాపన చేసినటువంటి ఈ పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా బీదలకు గూడు ఉండే విధంగా చూస్తామని చెప్పినారు. దానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చినారు. చాలా సంతోషం. కానీ ఆ 3500 ఇండ్లు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. బీద పరిస్థితిలో కల్వకుర్తి ఉంది. చాలా మంది దాదాపుగా ఇంకా 4000 మంది ఆ L1లోనే ఉన్నారు. అది తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ మంత్రి గారు ఒక MRO ఆఫీసు ఓపెనింగ్ అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున వాళ్ళందరి డిమాండ్ను బట్టి 1000 ఇండ్లు అడిషనల్గా ఇస్తామని చెప్పినారు. గౌరవ మంత్రి గారికి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, మరి ఆ 1000 ఇండ్లు కాకుండా ఇంకొక 3000 ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక విషయం గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేయడం, పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఇండ్లు కట్టమని చెప్పినారు. అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నది, ఇచ్చి ఉన్నాం. అయితే ఆ రోజు కొద్దిగా హడావుడిగా జరిగినటువంటి కార్యక్రమంలో కొంతమంది 600 లోపల స్క్వేర్ ఫీట్లు కట్టమంటే కొద్దిగా ఎక్కువ కూడా కట్టినారు. వారికి మరి తెలియనటువంటిది ఆ రోజు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం కానీ ఆ రిస్ట్రిక్షన్ తెలియక బీద వాళ్ళు కొంత పెద్దగా కూడా కట్టుకున్నారు. దాదాపుగా ఒక 100 స్క్వేర్ ఫీట్లు 200 స్క్వేర్ ఫీట్ల కూడా ఎక్కువ పెట్టినారు. మరి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అది కన్సిడర్ చేసి ఆ బిల్లులు ఇప్పించాల్సిందిగా పైలట్ ప్రాజెక్టు కింద. అదేవిధంగా తెలియకనో తెలిసో కానీ దాదాపుగా బేస్మెంట్ వేసినప్పుడు ఒక 10-20 స్క్వేర్ ఫీట్స్ ఎక్కువ కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది పొరపాటున చేసినటువంటిది, తెలియక చేసినటువంటిది. మరి అలాంటివి మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఒక 70 నుంచి 75 మధ్యన ఉన్నాయి. వాటికి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ప్రతిరోజు కూడా నేను అనుకుంటున్నాను అందరి గౌరవ శాసనసభ్యులకు కూడా అదే సమస్య ఉండి ఉంటుంది. ఆ 70 మంది రోజు ఇంచుమించుగా 5-10 మంది మా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మేమేం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం దీని మీద మరి ఒక డిసిషన్ తీసుకొని వారికి సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మరి రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా అతి బీద వాళ్ళకే మనము ఆ ఇండ్లు అలాట్ చేసినాం కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయాల్సిందిగా. అదేవిధంగా మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా, 4000 ఇండ్లు దాదాపుగా మా కాన్స్టిట్యున్సీకి ఇస్తే L1లో ఉన్న వాళ్ళకే, అంటే అతి బీద వాళ్ళకి ఎక్కడో చిన్న ల్యాండు 70 గజాలు 100 గజాల లోపల ఉన్నటువంటి వాళ్లకు
మరి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గౌరవ మంత్రి గారిని 4000 ఇండ్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాకు గౌరవ అధ్యక్షులు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. నేను ఇరిగేషన్ మీద మాట్లాడాలి, నాకు ఛాన్స్ రాలేదు, దీనికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. దాని తర్వాత నేను ఎక్కువ టైం తీసుకొని 2